నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. మొత్తానికి ఇజ్రాయిల్ హమాస్ యుద్ధం ముగింపు దశకు వచ్చినట్లుగా మనకు రియాలిటీ చూస్తే అర్థమవుతోంది. సో ఇప్పటివరకు కొన్ని కంక్లూజన్స్ మాత్రం స్పెక్యులేషన్ రూపంలో వచ్చాయి, కానీ ఇప్పుడు నిజంగానే ఒక కంక్లూజన్కి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇందులో అన్ని దేశాలు కూడా ట్రంప్ను మెచ్చుకుంటున్నాయి. మన దేశ ప్రధాని మోదీ కూడా ట్రంప్ను మెచ్చుకుంటూ ఆయన పోస్ట్ చేశారు. ఇజ్రాయిల్ హమాస్ యుద్ధం ముగియడానికి తాను తీసుకుంటున్న ఇనిషియేషన్ ఏదైతే ఉందో అది చక్కగా ప్రొడక్టివ్గా సక్సెస్ఫుల్ అయ్యే దశకు వచ్చింది. అండ్ అన్ని దేశాలు ఒప్పుకున్నాయి, యూరోపియన్ దేశాలు కానీ. మరోవైపు ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు కూడా ఆయన కూడా ఒప్పుకున్నారు. ట్రంప్ కొన్ని పాయింట్స్ చెప్పారు, 21 పాయింట్స్ చెప్పారు. ఈ పాయింట్స్ ఆధారంగా మొత్తానికి యుద్ధాన్ని ముగించేద్దామని. అయితే ఏమిటి ఆ 21 పాయింట్ల సారాంశం ఏమిటి? ఇదొక ఎత్తు. మరోవైపు నెతన్యాహు ఖతార్ ప్రధానికి ఆయన క్షమాపణలు అడిగారు, సారీ చెప్పారు. దేనికి చెప్పారు? అండ్ మరి యుద్ధం ముగిసినట్లేనా? యుద్ధం ముగిస్తే ఇప్పుడు గాజా మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. దాదాపు 70 నుంచి 80% గాజా తుడిచిపెట్టుకుపోయింది. మరి ఏంటి అక్కడ పరిస్థితి ఏంటి? అక్కడి నుంచి తరలి అల్మవాసీకి రఫాకు వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఏంటి? మళ్ళీ వస్తారా? మరి గాజా పునర్నిర్మించడం జరుగుతుందా? ఎవరు నిర్మిస్తారు? ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ అయితే వెనక్కి వెళ్ళిపోతాయి. ఆ తర్వాత ఎవరు పాలిస్తారు? హమాస్ని అయితే తుడిచిపెట్టేయాలనే కంకణం అయితే ఇజ్రాయెల్ కట్టుకుంది. సో అక్కడ మరి మళ్ళీ జనజీవన స్రవంతి ఎలా పునరుద్ధరింపబడుతుంది? అమెరికా ఇన్వాల్వ్ అవుతుందా, లేకపోతే ఖతార్ లాంటి దేశాలు వస్తాయా? ఇజ్రాయెలే ఆ పని చేపడుతుందా? ఇవన్నీ కూడా కొంచెం పెండింగ్ ఉన్నాయి. సో ఏం జరగబోతోంది? భవిష్యత్ ఎలా ఉండబోతోంది? గాజాలో ప్రజల పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం. మనతో పాటు విశ్లేషకులు కందాడే పార్థసారథి గారు ఉన్నారు. వారిని అడిగి అన్ని విశేషాలు తెలుసుకుందాం. పార్థసారథి గారు నమస్తే అండి, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సో ఒక 21 పాయింట్లు ఆయన ప్రపోజ్ చేశారు. అన్ని దేశాలు ఒప్పుకున్నాయి, నెతన్యాహు ఒప్పుకున్నారు, ఈవెన్ మన ప్రధాని మోదీ కూడా మెచ్చుకున్నారు. సో వాటి సారాంశం ఏమిటి అండ్ భవిష్యత్ ఏమిటి? ఇప్పుడు ఒక దగ్గర 2 సంవత్సరాలుగా ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం కొనసాగుతూ ఉంది. చాలా ప్రాణాలు నష్టపోయాయి. అందులో హమాస్ది ప్రధానంగా ఇక్కడ ఈ మొత్తం వ్యవహారానికి హమాస్ చేసిన చర్యలే కారణం. అంతవరకు అన్ని దేశాలు కొంతమేర హమాస్ పట్ల ఆగ్రహంతో ఉన్నాయి, అసంతృప్తితో ఉన్నాయి. కానీ ఇజ్రాయిల్ ఈ యుద్ధాన్ని హమాస్ పెట్టేంత వరకు నేను కొనసాగిస్తాను అనడం కూడా అందరికీ పూర్తి స్థాయిలో నచ్చడం లేదు. ఎందుకంటే యుద్ధం అనేది శాశ్వతంగా చేసే పని కాదు. అది ఎక్కడో చోట విరామం పలకాలి. విరామం పలకపోతే 2 వైపులా నష్టం పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దానివల్ల ప్రపంచ రాజకీయాల్లో ఇతరత్ర పలు చోట్ల అశాంతి 2 కమ్యూనిటీస్ మధ్య రగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ఎంత త్వరగా ముగింపు పలకగలిగితే అంత మంచిదనే ఉద్దేశంతో అన్ని దేశాలు ఉన్నాయి. అన్ని దేశాలు నెమ్మదిగా ఈ దిశగా భారతదేశంతో సహా అన్ని కదులుతున్నాయి. ఎందుకంటే దక్షిణాసియాలో అశాంతి ఇలానే కొనసాగితే చాలా సమస్యలు భారతదేశానికి కూడా వస్తాయి. ఎందుకంటే చాలా మంది భారతీయులు అక్కడ నివసిస్తున్నారు. మనకు కూడా చాలా ప్రణాళికలు ఉన్నాయి. ఇజ్రాయెల్ గుండా మనం ఒక హైవే వేయాలన్న నిర్ణయం తీసుకున్నాం, సౌదీ నుంచి మొదలు పెడితే. సో ఇవన్నీ కూడా ఆగిపోయి ఉన్నాయి ప్రస్తుతానికి. సో అందరూ అక్కడ శాంతి త్వరగా నెలకొనబడాలి అని కోరుకుంటూ వస్తున్నారు. దానికి తగినట్లుగా డొనాల్డ్ ట్రంప్ కొంతమేర పనిచేశాడు గతంలోనూ. కానీ హమాస్ తీసుకుంటున్న కొన్ని చర్యల కారణంగా, హమాస్ వ్యతిరేకత కారణంగా ఆ పనులు ఏదైతే ఆయన శాంతి దిశగా పనులు మొదలుపెట్టాడో అవి విజయవంతం కాలేదు. ఇప్పుడు హమాస్ని ఒక రకంగా హమాస్ ఏదైతే లాగుతూ వస్తుందో దాని పట్ల కూడా ఈరోజు అన్ని దేశాల్లో వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకతను ఈరోజు డొనాల్డ్ ట్రంప్ లేదా మిగతా అరబ్ దేశాలు కూడా కొంతమేర అంగీకరిస్తూనే హమాస్ ఒప్పుకుంటుందా లేదా అన్నది పక్కన పెడితే ఇక్కడ శాంతి నెలకొల్పబడడానికి ఇది మేము చేయదలుచుకునింది అన్నది ఈరోజు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచం ముందు ఉంచాడు. అలానే స్వయంగా ఆయన ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు ముందు ఉంచాడు. నెతన్యాహు దాన్ని పూర్తిగా అంగీకరించడం అనేది ఈరోజు సంతోషకరమైన పరిణామం. నెతన్యాహు డొనాల్డ్ ట్రంప్ అంగీకరించిన వెంటనే అరబ్ దేశాలైన సౌదీ, యుఏఈ, ఖతార్ లాంటి, టర్కీ ఇలాంటి దేశాలన్నీ కూడా ఈజిప్ట్తో సహా దీన్ని మేము అంగీకరిస్తున్నాం, ఇక
హమాస్ దీన్ని అంగీకరించాల్సిందేనన్న రీతిలో అవి మాట్లాడేసాయి. యూరోపియన్ దేశాలు ఫ్రాన్స్ కావచ్చు, ఇంగ్లాండ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇది ఇవన్నీ ఈ ప్రపోజల్ బాగుంది, ఇప్పటికైనా ఒక మంచి పరిణామం జరిగిందని భారతదేశ ప్రధానమంత్రి కూడా దాన్ని మద్దతు పలుకుతూ ఆయన కూడా ట్వీట్ చేశారు. సో ఈ 21 పాయింట్లు ఏదైతే మీరు అన్నారో దాంట్లో ప్రధానమైన సారాంశం ఏంటంటే, ఈరోజు ఇజ్రాయెల్లో జరుగుతున్న పోరుని ఎప్పటిలోపల ఆపాలి. ఈ ఒప్పందానికి హమాస్ అంగీకరిస్తే 48 గంటల్లోగా ఈ పోరును ఆపి ఇజ్రాయలీ డిఫెన్స్ ఫోర్సెస్ పాలస్తీనా సరిహద్దుల్లో ఏదైతే బఫర్ జోన్ ఉందో, అంటే పాలస్తీనా లోపల ఇజ్రాయెల్ సరిహద్దుకి అవతల కొంత భాగాన్ని వీళ్ళు సెక్యూరిటీ బఫర్ జోన్గా పేర్కొనడం జరిగింది. ఆ సెక్యూరిటీ బఫర్ జోన్కి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ వెనక్కి వస్తాయి. వచ్చిన తర్వాత అక్కడ హమాస్ ఆధీనంలో ఉన్న ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టి ఒక పాలస్తీనాకు సంబంధించిన కొంతమంది ప్రవాసీ పాలస్తీనీయులు ఎవరైతే ఆయా రంగాలలో నిపుణులు ఉన్నారో, టెక్నోక్రాట్స్ ఉన్నారో, వాళ్ళ ఆధ్వర్యంలో అక్కడ కొత్త ప్రభుత్వాన్ని వాళ్ళు అమెరికా నేతృత్వంలో ఏర్పాటు చేస్తారు. అంటే అమెరికా నేతృత్వం అంటే అమెరికా ఇతర దేశాల ఆధ్వర్యంలో అక్కడ ఈ పాలస్తీనా దేశస్తుల ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది. హమాస్ అనేది అక్కడ పూర్తిగా ఉండకుండా చేస్తారు. హమాస్ యొక్క ఆయుధాలని పూర్తిగా సమర్పించాల్సి ఉంటుంది. హమాసే కాదు, గాజాలో ఎటువంటి మిలిటరీకరణ లేకుండా, అంటే గాజాలో ఆయుధాలు పట్టి తిరగడం అనేది లేకుండా పూర్తిగా వాళ్ళు తగ్గించడం కాదు, పూర్తిగా తొలగించే ప్రయత్నం చేస్తారు. అక్కడ ఏమి సారీ ఫర్ ద ఇంటరప్షన్ సార్, ఇప్పుడు మీరు అన్న పాయింట్ లో అంటే వీళ్ళకు నాకు లెటర్ అందలేదు అంటున్నారు హమాస్, అందాక దాన్ని మేము బేరీజ్ వేసుకొని అన్ని ఆలోచించుకొని అంటున్నారు. సో ఏమైనా మెలక పెడతారా ఇదంతా? మరి తుడిచిపెట్టాలి అంటే మరి వాళ్ళంతా ఎక్కడికి వెళ్తారు? ఆ ఆయుధాలు అవన్నీ కూడా సరెండర్. ఇప్పుడు ఆయుధాలన్నీ ఇచ్చేస్తారు, సాధారణ పౌరులుగా మీరు బతకొచ్చు. ఓకే. ఇప్పుడు హమాస్ ఎవరైతే ఉన్నారో ఇంతకు ముందు కూడా చాలా ఇటువంటి పరిస్థితుల్లో రెబల్స్ మధ్య ప్రభుత్వాల మధ్య ఇటువంటి చర్చలు జరిగి శాంతి ఒప్పందాలు కుదిరినప్పుడు, ఇప్పుడు శ్రీలంకలో కూడా మనకి ఎల్టీటీఈకి దీనికి శ్రీలంక ప్రభుత్వానికి ఒప్పందం కుదిరినప్పుడు ఆయుధాలు అప్పచెప్పి ఏదైనా కఠినమైన వాళ్ళు శిక్షకు గురయ్యే పనులు చేసుంటే తప్ప మిగతా వాళ్ళందరూ స్వేచ్ఛగా సాధారణ పౌరులాగానే బతుకుతారు. అది కేవలం హమాస్కే కాదు, ఎక్కడ ఇటువంటి ఒప్పందం జరిగినా ఆ అవకాశం ఉంటుంది. అక్కడ నువ్వు చేయాల్సింది ఏంటంటే నువ్వు నీ ఆయుధాన్ని అప్పచెప్పి సాధారణ పౌరుడిగా బతుకు. అలా బతకగలిగినప్పుడు అక్కడ ఏమి ఇబ్బంది ఉండదు. అంతేగాని ఆయుధాలని చేతిలో పట్టుకొని నేను ఇజ్రాయెల్ ఉండనివ్వను, బతకనివ్వను, చేయనివ్వను అంటే అది సమస్య. అక్కడ సమస్య వేరేది లేదు. ఇప్పుడు రెండు దేశాలు ఏర్పడాలన్న నిర్ణయం 1960లో 70లో జరిగింది. పాలస్తీనా, ఇజ్రాయెల్, ఈ రెండు దేశాలు ఏర్పడిన తర్వాత రెండు దేశాలు శాంతియుతంగా బతకగలగాలి పక్క పక్కన, ఒక మంచి నేబర్స్ లాగా. అలా బతకలేని పరిస్థితుల్లోనే కదా ఈరోజు యుద్ధం జరుగుతోంది. ఒకసారి బౌండరీ గీసిన తర్వాత నీ పని నువ్వు చేసుకో, వాళ్ళ పని వాళ్ళని చేసుకోనియండి. చేతనైతే నువ్వు అక్కడ పని చేయి, వాళ్ళు నీ దగ్గర పని చేస్తారు, సంపాదించుకోండి. అంతే తప్ప రోజు కొట్టుకుంటాం, చంపుతాం అని అంటే ఆ బోర్డర్కి ఏం విలువ ఉంది? బోర్డర్కి విలువ లేదు. ఈరోజు ఇండియా పాకిస్తాన్ మధ్యలో కూడా ముఖ్యంగా ఏదైతే కాశ్మీర్లో ఉందో అదే కదా బోర్డర్కి విలువ లేదు. సో అందుచేత రెండు దేశాలు ఈరోజు ఒకదాన్నొకటి గుర్తించి శాంతియుతంగా కోఎగ్జిస్ట్ అయితే ఏ గొడవ లేదు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ముందుకెళ్తారు. ఈరోజు హమాస్ తన ఆయుధాలను విడిచిపెట్టాలి, పాలస్తీనీయుల నేతృత్వంలో ఏదైతే కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతుందో దాన్ని అది చెప్పినట్లు అక్కడ వెళ్ళాలి. అక్కడ పోలీస్ ఫోర్స్ అంతా కూడా వాళ్ళే సూపర్వైజ్ చేస్తారు. హమాస్కి భవిష్యత్తులో ఎటువంటి రోలు ఉండదు. ఇప్పుడు మీరు అడిగిన రెండో ప్రశ్న, హమాస్ ఒప్పుకోకపోతే, ఈరోజు ఈ ప్రకటన వచ్చింది అంతే, మా ప్లాన్ ఇది, దీనికి ఇజ్రాయెల్ ఒప్పుకునింది, ఖతార్ ఒప్పుకునింది అన్న ప్రకటన వస్తే భారతదేశంతో సహా ఇటలీ, ఫ్రాన్స్, అన్ని దేశాలు, ఈవెన్ రష్యా లాంటి దేశాలు కూడా ఒక రకంగా దీన్ని మద్దతు పలికాయి. అంటే దాని అర్థమైంది ఈరోజు ప్రపంచం అంతా కూడా ఏకగ్రీవంగా మీరు ఈ పని చేస్తే మీకు మంచిది అని హమాస్కి చెప్పినట్లయింది. ఇంకా నేను ఒప్పుకోను, మొండిగా ఉంటాను అని అంటే ఇంకా ట్రంప్ చెప్పినట్లు మేము మొత్తం గాజాని ఆక్యుపై చేసుకుని మా సైనిక స్థావరాలు పెడతాం, ఇష్టమైతే ఉండండి లేదంటే వదిలిపోండి గాజా నుంచి. ఆ రోజు నీకు అరబ్ దేశాలు కూడా మద్దతు పలకవు. సో ఈ విషయం హమాస్కి అర్థమైంది ఈరోజు స్పష్టంగా. హమాస్కి ఆ విషయం తెలుసు, కానీ ఇన్ని రోజులు వాళ్ళు ఏదైతే అగ్ని రాజేసి మంట పెట్టి కూర్చో ఉన్నారో దాన్ని వెంటనే చల్లారిస్తే అది వాళ్ళకే అంటుకునే ప్రమాదం.
దాంతో హమాస్ ఈరోజు ఏం చేస్తుంది ఏంటి, అయితే ఏమేం పట్టుబడుతుంది అనేది అంతకు మించి తప్ప హమాస్కి వేరే మార్గం లేదు. Okay. ఇప్పుడు ఖతార్ మద్దతు ఇవ్వదు, ఈజిప్ట్ మద్దతు ఇవ్వదు, నీకు టర్కీ మద్దతు ఇవ్వదు, ఇరాన్ మాట్లాడే పరిస్థితుల్లో లేనప్పుడు ఏం చేస్తావు? ఒకవేళ హమాస్ ఎదురే తిరిగింది అనుకోండి, ఇరాన్ చెప్పినట్లే, ఎందుకంటే హమాస్ కి ఇరాన్ కి మధ్యలో మిత్రత్వం చేసింది అనుకోండి, అప్పుడు ఒక రకంగా హమాస్ పూర్తిగా ఒంటరైపోతుంది గాజాలో, ఎవడో ఏం చేయలేడు, మిగిలే పరిస్థితి ఉండదు. సో హమాస్ కి రోజు గత్యంతరం లేని ట్రంప్ వచ్చేలోపే ఇజ్రాయెల్ కొట్టేస్తా అని చెప్తుంది ఒకవేళ ఒప్పుకోకపోతే. నేతన్యాహు బహిరంగంగానే ఇప్పుడు ఈ ఒప్పందం వివరాలు వెల్లడించిన సమయంలో ట్రంప్ నెతన్యాహు ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్నప్పుడు నెతన్యాహు స్పష్టంగా చెప్పాడు, మీరు చెప్పినట్లు మేము దీనికి అంగీకరిస్తున్నాం, ప్రపంచ దేశాలన్నీ హర్షం ప్రకటిస్తున్నాయి, హమాస్ దీన్ని వింటే మంచిది, వినకపోతే మా పని మేము చేసుకుని వెళ్తాం మిస్టర్ ప్రెసిడెంట్ అని చెప్పాడు ఆయన ఇంగ్లీష్ లో. అందువల్ల ఏంటంటే ఇజ్రాయెల్ తన పని చేసుకుంటుంది, ఈ రోజు నీకు మద్దతు పలికే వాళ్ళు ఎవరు ఉండరు. ఓకే, ఇక ఈ విషయానికి వస్తే సార్, ఇప్పుడు సారీ చెప్పారు నెతన్యాహు ఖతార్ ప్రధానికి. సో దానికి కారణం ఏంటి? ఇదివరకు మనం మాట్లాడుకున్నాం చాలా విషయాలు, ఖతార్ మీద ఈ రాకెట్లు వదలడం అదని. సో ఏ సందర్భంగా సారీ చెప్పినట్టుగా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు శాంతి కావాలి, శాంతి నెలకొల్పబడాలి అనేది ఇక్కడ ప్రధానమైన అంశం. ఈ మొత్తం వ్యవహారంలో అరబ్ దేశాల మద్దతు అనేది చాలా కీలకం. ఎందుకంటే అరబ్ దేశాలు ఈ శాంతి ఒప్పందానికి మద్దతు కానీ ఏకగ్రీవంగా పలికితే హమాస్ ఏకాకైపోతుంది. హమాస్కి ఇంక మిగిలింది ఇరాన్ ఒక్కటే, ఇంకా చేయగలిగేది ఏమీ ఉండదు. సో అరబ్ దేశాల మద్దతు అంత కీలకమైనప్పుడు గత 40-50 సంవత్సరాల ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధంలో ఏ రోజు కూడా ఇజ్రాయెల్ అరబ్ దేశాల మీద దాడి చేయలేదు. అది ఈజిప్ట్ కావచ్చు, ఈజిప్ట్తో యుద్ధం జరిగింది కానీ అది ఈజిప్ట్ మీద కోపంతో కాదు, పాలస్తీనాకి సంబంధించి సిరియాతో యుద్ధం జరిగింది కానీ దానికి సర్కమ్స్టెన్సెస్ వేరు. ఏ రోజు సౌదీ అరేబియా, దుబాయ్, యుఏఈ వీటి మీద ఇజ్రాయెల్ యుద్ధం ప్రకటించలేదు. ప్రకటించకపోగా గత ట్రంప్ హయాంలో అబ్రహామిక్ అకార్డ్స్ అని చెప్పి ఈ దేశాలతో శాంతి ఒప్పందం కుదుర్చుకొని మొట్టమొదటిసారి ఇజ్రాయెలీ విమానాలు ఈ దేశాల మీదుగా ఎగరడానికి అనుమతి ఇచ్చారు. సో అటువంటి పరిస్థితుల్లో గత 40-50 ఏళ్లుగా లేనిది ఒక్కసారిగా ఇజ్రాయెల్ పోయి ఖతార్ మీద బాంబు వేయడం అనేది అది కొంత గందరగోళానికి దారితీసింది. అరబ్ దేశాలు కూడా అప్పటిదాకా మేము నీకు వెనక నుండి ఇంత మద్దతు ఇస్తున్న వేళ నువ్వు ఈ పని చేయడం ఎంతవరకు సమంజసం అన్న ఆగ్రహంతో ఉన్నాయి. సో ఆగ్రహాన్ని చల్లార్చాల్సిన బాధ్యత ఈరోజు ఇజ్రాయెల్ మీద ఉంటుంది. ఎందుకంటే ఇజ్రాయెల్కి ఈరోజు అరబ్ దేశాల మద్దతు ఖచ్చితంగా అవసరం. సో అది ఏ ఉద్దేశంతో అక్కడ ఆ దాడి చేసినా కూడా ఆ దాడిలో పెద్దగా పౌరులకేమీ ప్రాణ నష్టం కలగలేదు కాబట్టి ఒక్క ఖతారీ సెక్యూరిటీ గార్డ్ చనిపోవడం జరిగింది. మిగతా హమాస్కి సంబంధించిన వాళ్ళు, హమాస్ పెద్ద లీడర్లు కూడా అక్కడ ఏమీ ఆ దాడిలో చనిపోలేదు. సో అదొక హెచ్చరిక లాగా ఇజ్రాయెల్ ఆ రోజు చేసింది కాబట్టి దెబ్బతిన్నది. అది కొంతమేర అరబ్ యుగోని ఏదైతే ఉందో అది హట్ చేసింది కాబట్టి దాన్ని సరిచేయాల్సిన బాధ్యత ఇజ్రాయెల్ మీదే ఉంటుంది. అమెరికా ఈ మొత్తం వ్యవహారాన్ని చక్కదిద్దాలనుకున్నప్పుడు అమెరికాకు కూడా అరబ్ దేశాల మద్దతు చాలా అవసరం. పాజిటివ్ మూవ్ గానే ఒక రకంగా ఈ రోజు అన్ని దేశాలు కలిసి ఒక రకంగా ఈ మొత్తం వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెట్టాలి. చిన్న చిన్న తప్పులు దొల్లుండొచ్చు, ఆ దొల్లిన తప్పులకి ఈరోజు ఆయన హుందాగా క్షమాపణ చెప్పడం, క్షమాపణ చెప్తున్న వేళ కొన్ని ఖతార్ చేస్తున్న తప్పులు ఏవైతే ఉన్నాయో ఆ తప్పులను కూడా మీరు సరి చేసుకుంటే భవిష్యత్తులో రెండు దేశాలు కలిసి ఇప్పుడు ఖతార్ ఏం చేస్తోంది, మొట్టమొదటి నుంచి ఖతార్ ఈ ఏవైతే తీవ్రవాద సంస్థలు ఉన్నాయో అది తాలిబాన్ కావచ్చు, ముస్లిం బ్రదర్హుడ్ కావచ్చు, లేదా ఇప్పుడు హమాస్ కావచ్చు, లేదా వేరే ఇతరత్ర ఏవైతే తీవ్రవాద సంస్థలు ఉన్నాయో ఆ తీవ్రవాద సంస్థల అగ్రనాయకులందరికీ ఖతార్ ఆశ్రయం ఇవ్వడమే కాకుండా నైతికంగా మద్దతు ఇస్తోంది. సో ఇది మంచిది కాదు, మీరు ఇలా చేయడం వల్ల వాళ్ళకి ఊతం వస్తుంది, బలం వస్తుంది, కాబట్టి మీరు దీన్ని కూడా ఆపేస్తే భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది ఉండదు, దీన్ని కూడా మీరు ఖండించాల్సింది అని. ఇది రెండోది, అల్ జజీరా అనే ఛానల్ అది పెట్టిన రోజు నుంచి కూడా ఈ గల్ఫ్ దేశాల్లో ముఖ్యంగా అరబ్ దేశాలలో ముస్లిం బ్రదర్హుడ్ యొక్క విప్లవాన్ని రెచ్చగొట్టి మద్దతు ఇచ్చిన ఛానల్గా పేరుంది దానికి. అది ఈజిప్ట్ కావచ్చు, అల్జీరియా కావచ్చు, లిబియా కావచ్చు, ఆ తర్వాత ఆఫ్రికాకి సంబంధించిన అరబ్లు కావచ్చు, ఒకానొక దశలో సౌదీ అరేబియా, యుఏఈ,
ఒమన్ లాంటి దేశాలు అల్ జజీరాని బ్యాన్ చేస్తూ అల్ జజీరా బ్యాన్ మీద ఖతార్ ఆగ్రహంగా వస్తే ఖతార్తోనే సంబంధాలు తెంచుకున్నాయి. అంటే అల్ జజీరా ఛానల్ యొక్క ప్రభావం అంతగా ఉంది. సో ఆయన అల్ జజీరా దురదృష్టం ఏంటంటే సార్, మన దేశంలో అల్ జజీరా ఫాలో చేసి ఒకటే వర్షన్ తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఆ అల్ జజీరా ఏదైతే ఇజ్రాయెల్ కి వ్యతిరేకంగా పనిచేస్తుందో, ఇజ్రాయెల్ ని ఒక పెద్ద భూతంలా చూపిస్తుందో, దాన్ని కూడా ఆఫ్ చేస్తే భవిష్యత్తులో మంచి జరుగుతుంది అన్న అంశాన్ని కూడా ఆయన సున్నితంగా ప్రస్తావించడం జరిగింది. ఏదైనప్పటికి కూడా క్షమాపణ చెప్పడం అనేది ఒక మంచి విషయం. దాన్ని ఆ ఖతార్ దేశం కూడా అంగీకరించి ఇది ఒక శుభ పరిణామాన్ని ఖతార్ చెప్పింది. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఇజ్రాయెల్ చూసుకుంటుంది అని మేము ఆశిస్తున్నాం. భవిష్యత్తులో ముందుకు కలిసి వెళ్తాం అని చెప్పి ఖతార్ చెప్పడం కూడా ఇక్కడ ఒక మంచి పరిణామం. నువ్వు చెప్పడానికి నువ్వెవరు అని అనకుండా ఇప్పుడు అంటే ఒక రకంగా అమెరికా ఈరోజు ఇజ్రాయిల్ హమాస్ల మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆపడానికి సీరియస్ గానే ఈ రోజు ప్రయత్నాలు చేసింది. ఆ ప్రయత్నాలు ఆల్మోస్ట్ ఆల్ విజయవంతం అవుతున్నట్లు, అన్ని దేశాలని ఆన్ బోర్డ్ తీసుకొని చేస్తున్నట్లు మనకు కనిపిస్తుంది. ఓకే, ఇక్కడి నుంచి మొదలు పెడితే సార్ భవిష్యత్ ఏంటి మరి? అక్కడ గాజా ప్రజల పరిస్థితి ఏంటి? సామాన్య ప్రజలు తరలి వెళ్ళిపోయారు. రఫాకి అల్ మవాసి వైపు వీళ్ళు రెఫ్యూజీ లాగా వెళ్ళిపోవడం జరిగింది, లక్షల మంది. ఏమిటి అక్కడ కన్స్ట్రక్షన్ ఏంటి? ఎవరు బాధ్యత? ఈ ఒప్పందంలో 21 పాయింట్ల ఒప్పందంలో గాజా రీకన్స్ట్రక్షన్ అనేది ఒక ప్రధానమైన అంశం. గాజా రీకన్స్ట్రక్షన్ అనేది కొత్త పాలస్తీనా ఆధ్వర్యంలో, పాలస్తీనియుల ఆధ్వర్యంలో ఏర్పడే ప్రభుత్వం చూసుకుంటుంది. ఆ రీకన్స్ట్రక్షన్ కి అరబ్ దేశాలు ముందుండి ఆ రీకన్స్ట్రక్షన్ ని, అమెరికాతో సహా అన్ని దేశాలు ముందుండి నడుపుతాయి. ఆయుధాలు విడిచిపెట్టి తీవ్రవాదాన్ని విడిచిపెట్టిన గాజా పౌరులకి ఎటువంటి ఇబ్బంది ఉండదు, వాళ్ళందరికీ అవసరమైన రీతిలో వాళ్ళని మేము జాగ్రత్తగా సెటిల్ చేస్తాము అనేది ఆ 21 పాయింట్ల ఒప్పందంలో ఒక అంశం. సో ఈ దిశగా ఇప్పుడు హమాస్ అక్కడి నుంచి తప్పుకుంటే పౌరులది పెద్దగా అక్కడ ఇబ్బంది ఏం లేదు. నువ్వు ఆయుధాలు విడిచిపెట్టు, ఇజ్రాయెల్ మీద దాడులు చేయొద్దు, నీ దగ్గర ఉన్న సైన్యాన్ని పక్కకు పెట్టేసాయి, నువ్వు అక్కడ రాజ్యం చేయడానికి ఇక మీదట వీలు లేదు. పాలస్తీనా ఆధ్వర్యంలో అక్కడ ప్రభుత్వం ఏర్పడుతుంది, హమాస్ ఆధ్వర్యంలో కాదు. సో హమాస్ ఇక మీదట తీవ్రవాద కార్యకలాపాలను వదిలేస్తే మిగతా పౌరుల సంగతి మేము మళ్ళా ఏదైతే పూర్తిగా గాజా సర్వనాశనం అయిపోయిందో దాన్ని మొత్తాన్ని మేము రీకన్స్ట్రక్ట్ చేస్తాం. రీకన్స్ట్రక్ట్ చేసే క్రమంలో నెమ్మదిగా అక్కడ ఉన్న టన్నల్ నెట్వర్క్ ని లేదా ఆయుధాలని తయారు చేసే కర్మాగారాలని వీటన్నిటిని పూర్తిగా తీసివేసి ఒక మంచి ఆధునిక అరబ్ సిటీగా, అంటే ఇప్పుడు మనకి దుబాయ్ ఒక ఎగ్జాంపుల్, అట్లనే అబుదాబి ఒక ఎగ్జాంపుల్. సో ఇటువంటి ఆధునిక సిటీ ఎక్కడైతే అన్ని మతాల వాళ్ళు, అన్ని ప్రాంతాల వాళ్ళు, అన్ని దేశాల వాళ్ళు కలిసి ఈరోజు ఉండగలరో అటువంటి ఒక మంచి సిటీగా గాజాని తయారు చేస్తామనేది ఆ 21 పాయింట్ల ఒప్పందంలో ఉంది. నిజంగా అదే జరిగితే ఈరోజు దుబాయ్, అబుదాబీలు ప్రపంచాన్ని ఎలా ఈరోజు ఒక రకం కమర్షియల్ గా శాసిస్తున్నాయో గాజా ఎదగడానికి, ఎందుకంటే గాజా సముద్ర తీరంలో ఉంటుంది, గాజా గుండా ఏసియాకి రావడం చాలా సులభం. ఈరోజు భారతదేశం కూడా ఆ ప్లాన్ లో భాగంగా ఉంది. అమెరికా ప్లాన్ లో V2 U2 అనే ఏదైతే ఒప్పందం ఉందో దాంట్లో ఇజ్రాయెల్ అది గాజాకు కూడా లాభిస్తుంది. అందుచేత ఆ మొత్తం రీజియన్ అభివృద్ధి చెందడానికి వీలవుతుంది. దాని నుంచి అది ఒక మంచి సిటీగా డెవలప్ అవుతుంది. అంతేగాని ఎన్ని సంవత్సరాలు, ఎన్ని దశాబ్దాలు మీరు మతం పేరుతో ఈ యుద్ధం కొనసాగిస్తారు అన్నది ఇప్పుడు గాజా ప్రజలు తేల్చుకోవాలి. సో ఇప్పుడు దుబాయ్ లో తయారు చేస్తా ఉంటున్నారు కదా మీరు అన్నారు, అది ఎవరు? ఇప్పుడు ఈ యూరోపియన్, అమెరికా నేతృత్వంలో అరబ్ దేశాలన్నీ కలిపి చేస్తాయి. మరి దాని వ్యవస్థ ఎలా ఉంటుంది ఏంటి అనేది మనకి రాబోయే రోజుల్లో తేలుతుంది. కాకపోతే ఒప్పందానికి అన్ని అరబ్ దేశాలు మద్దతు ప్రకటించిన వేళ అది పెద్ద కష్టమైన పని కాకపోవచ్చు. ఎందుకంటే అరబ్ దేశాల దగ్గర డబ్బులకి ఏం కొదవ లేదు. వాళ్ళు తలుచుకుంటే దుబాయ్ లాంటి రెండో సిటీని వాళ్ళు సునాయాసంగా అక్కడ నిర్మించగలరు. డబ్బులు వస్తాయి, రేపు కమర్షియల్ గా సక్సెస్ అవుతుంది అనుకుంటే పెట్టుబడులు పెడతారు. ఆల్మోస్ట్ 70% ఆఫ్ కొలాప్స్ అయిపోయింది. క్లీన్ చేసి కట్టడం ఎంతసేపు సార్ డబ్బులు ఉన్నప్పుడు? అరబ్ దేశాలు తలుచుకుంటే ఎడారిలో వాళ్ళు దుబాయ్ లాంటి, అబుదాబి లాంటి సిటీల్ని క్రియేట్ చేయగలిగినప్పుడు సముద్రపు ఒడ్డున అంత మంచి స్ట్రాటజిక్ లొకేషన్ లో అభివృద్ధి చేయడం పెద్ద పనేం కాదు. సో కంక్లూజన్ సార్, మరి మొత్తానికి క్రెడిట్ అంతా మనం ట్రంప్ కి ఇస్తామా? అన్ని దేశాలు కలిపి ట్రంప్ కి ఇవ్వాల్సింది. తను అనుకున్న రీతిలో ఈ రోజు కొంత కష్టమో, నిష్ఠూరమో, గట్టిగా నిలబడ్డమో ఏదైనా గానీ
ట్రంప్ దీన్ని ఒక పరిష్కారం దిశగా, ముగింపు దిశగా ఈరోజు తీసుకొచ్చినట్లు మనకి స్పష్టంగా అర్థమవుతోంది. ఆ తీసుకొని వచ్చిన తర్వాత ఇది ఎలా ముందుకు తీసుకెళ్తాడు, మనకి ట్రంప్ వ్యవహార శైలి అంత తెలిసిన వాళ్ళలో నో నాన్ సెన్స్ అప్రోచ్. అందువల్ల అతను ఒకటి అనుకుంటే మొండిగా దాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు. ఒక రకంగా ట్రంప్లో ఆ విజన్, కమర్షియల్ విజన్, బిజినెస్ విజన్ అన్ని ఉంటాయి ఆయనలో. ఆ విజన్ ఆధారంగా అతను సక్సెస్ చేసి చూపించగలడు కూడా. అంటే వర్క్ లో నాన్ సెన్స్ లేకపోవచ్చు, మనిషే నాన్ సెన్స్ లాగా కనబడే పరిస్థితిలోకి వస్తాను. కానీ ఆ నాన్ సెన్స్ ఉందా లేదా, ఈ రోజు ఏదైతే ఇది ముగింపు పలుకుతోందా లేదా అన్నదే ఇక్కడ ప్రధానమైన సారాంశం. వీళ్ళందరినీ ఒప్పించగలిగాడా లేదా అన్నది ప్రధానమైన అంశం. ఒప్పించగలిగి అన్ని చేశాడు. ఇక ఒప్పుకోవాల్సింది ఎవరు? హమాస్ మాత్రమే. హమాస్ ఒప్పుకుంటే హమాస్ కూడా బతుకుతుంది, అంటే రాజకీయంగా బతుకుతుంది, తీవ్రవాద పరంగా కాకుండా. ఒప్పుకోలేదనుకోండి పూర్తిగా తుడిచిపెట్టేసి ముందుకెళ్ళిపోతుంది. అందువల్ల ట్రంప్ ఒక రకంగా ఇజ్రాయెల్ విషయంలో, ఇజ్రాయెల్ హమాస్ విషయంలో నిజంగా కానీ హమాస్ ఒప్పుకొని ఇదంతా ఇంప్లిమెంట్ అయితే అతను ఒక మంచి విజయంగా ట్రంప్కి చెప్పొచ్చు. దానివల్ల ఇంకాస్త నైతికంగా ఆయనకి రేపు ఇజ్రాయెల్, మన రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని నిలుపుదల చేయడానికి కూడా కొంత అవకాశం ఏర్పడుతుంది. అదే జరిగితే నిజంగా ట్రంప్ ఆశించినట్లు ఆయనకి నోబెల్ బహుమతి ఇవ్వాల్సిందే. ఓకే ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ పార్థసారథి గారు. సో అది పరిస్థితి మొత్తానికి. మరి ఈ క్రెడిట్ అంతా మీరేమంటారు? ట్రంప్కి ఇస్తారా? మరి నిజంగా నోబెల్ ప్రైజ్కి వెళ్లే దారిలో ట్రంప్ సక్సెస్ అయ్యాడా? ఇక రష్యా ఉక్రెయిన్ వార్ని కూడా మెల్లిగా ఏదో రకంగా క్లోజ్ చేస్తారా? అండ్ ఇదొక పాయింట్ అయితే ఇంకొకటి కామెంట్ చేయండి మీరు. సో హమాస్ ఏం చేస్తుంది మరి ఇప్పుడు? ఏకాకి అయిన పరిస్థితిలో హమాస్ ఒప్పుకోకపోతే ఇజ్రాయెల్ ఏం చేస్తుంది? అది కూడా మీరు ఒక్కసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోని దయచేసి మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.